హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీకే పటేల్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇవాళ మీ అందరినీ నేను ఒక హోలీ ప్లేస్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎస్, హోలీ ప్లేస్ అని చెప్పాను కదా. మనం అందరం ఇవాళ గుడికి వెళ్తున్నాం అనమాట. సో మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక టెంపుల్కి వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగుంది. వెళ్తున్నంతసేపు కొంచెం వర్షం పడుతుంది, బట్ వెదర్ అంతా ఎంజాయ్ చేసాం చాలా. ఇది వచ్చేసి మనకి మొయినాబాద్ గ్రామం నుండి వెళ్ళొచ్చు. ఈ గుడి కమాన్ చూసారండి. ఇక్కడ నుంచి మల్కారం అనే గ్రామ పరిధి స్టార్ట్ అవుతుంది. ఈ మల్కారం గ్రామ పరిధి నుండి మన గుడి ఇంకొక హార్డ్లీ ఒక 5-6 కిలోమీటర్స్ ఉండొచ్చేమో. కొంచెం రోడ్ అంతా గతుకులుగా ఉంటుంది, కేర్ఫుల్గా వెళ్ళాలి. పైగా ఆ రోజు వర్షం పడటం వల్ల మాకు ఇంకా పెద్ద గుంతలు కూడా తెలియలేదు, బట్ ఫైనల్లీ సేఫ్గానే వెళ్ళాము. ఇదంతా కాకుండా గ్రీనరీ చూస్తే మేము పడ్డ స్ట్రెయిన్ అంతా మర్చిపోయామండి. చాలా పీస్ఫుల్గా రిలాక్సింగ్గా అనిపించింది. ఆ వేలో వెళ్తున్నంతసేపు పల్లె వాతావరణం కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. గుడి రానే వచ్చేసిందండి. నవగ్రహ జైన్ టెంపుల్. సో గుడి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి ఒక 100-150 మీటర్స్ ఉంటుంది లోపలికి కూడా రోడ్డు కొంచెం సరిగ్గా లేదండి, బట్ టెంపుల్ అంతా బాగుంటుంది. వెళ్తూ మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి 2 టెంపుల్స్ కూడా దర్శనం ఇస్తాయి. శ్రీకృష్ణుడు గణపతి టెంపుల్ అండ్ అక్కడ కూడా గుడి చూసారా, అక్కడ కూడా దేవుడి టెంపుల్. అండ్ మనం అనుకున్న మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదే. ఇక్కడే నవగ్రహ మూర్తులు ఉంటాయన్నమాట. ఇద్దరు అమ్మవార్లతో ప్రత్యక్షంగా ఉంటుంది అక్కడ. అండ్ ఈ గుడి చుట్టూ ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఓపెన్ ఏరియా, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. గుడికి 2 వైపులా స్టేర్ కేస్ ఉన్నాయి, ఒక సైడ్ ఇటు ఒక సైడ్ అటు. ఇక్కడ నుంచి పిల్లలు చూడండి ఎక్సైటింగ్గా ఉన్నారు. సో మేమైతే గుడిలోకి వెళ్ళిపోయాము, స్టార్ట్ అయ్యాము. అండ్ గుడి స్టెప్స్ అంతా కంప్లీట్గా నాన్ స్లిప్పరీగా ఉన్నాయి. కొంచెం హాల్ ఒక్కటి చూసుకోవాలండి, వర్షం పడింది కదా కాస్త స్లిప్పరీగా అనిపించింది, బట్ స్టెప్స్ మాత్రం నాన్ స్లిప్పరీ, నో ప్రాబ్లం. అండ్ గుడి చుట్టూ చూడండి ఒకసారి, మీకు ఆ ప్లేస్ చూపిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ అంతా. ఇక్కడ నుంచి మనం గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చెప్పాను కదండి, అటువైపు నుండి కూడా ఒక స్టేర్ కేస్ ఉంటుందని. ఎంట్రీతోనే మనకి ఇక్కడ భైరవ స్వామితో దర్శనం అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు కూడా ఇంకొక స్వామి ఉంటారు భైరవ స్వామితో, బట్ ఆ రోజు లాక్ ఉండింది. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు 2 ఏనుగులు వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంటాయి. 2 భటులు కూడా ఉన్నారు చూసారా. తర్వాత గుడి లోపలంతా వ్యూ చూడండి. ఆల్మోస్ట్ ఈ హాల్ నిండా ఒక 300 మెంబర్స్ కూర్చునే అంతలా ప్లేస్ ఉంటుంది. 2 పెద్ద గంటలు అటు ఇటు చూసారా, గంట ఎంత పెద్దగా ఉందో. నెక్స్ట్ గౌతమ్ స్వామి లెఫ్ట్ సైడ్ ఉంటారు. అలాగే మనకి రైట్ సైడ్లో కూడా సింఘర్ స్వామి ఉంటారనమాట. సింఘర్ స్వామి ఉంటారు. సో ఇక్కడ మనకి శ్రీ పద్మావతి మాతతో స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఆ చివర మళ్ళీ మహంకాళి మాత ఉంటారు. సో మొట్టమొదటి గృహాధిపతి ఎవరంటే శ్రీ రాహు గృహాధిపతి. అలాగే వెంటనే 2వ మూర్తి చూసేద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి మనకి మంగళ గృహాధిపతి. కింద మళ్ళీ విడిగా పేర్లు ఉన్నాయండి. నేను మీకు ఈ గ్రహాల పేర్లు చెప్తే అర్థమవుతుంది కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. నెక్స్ట్ సూర్య గృహాధిపతి. నెక్స్ట్ కేతు గృహాధిపతి. శని గృహాధిపతి ఇక్కడ అలంకరణ అవుతుందండి. నెక్స్ట్ బుధ గృహాధిపతి. నెక్స్ట్ శుక్ర గృహాధిపతి. అలాగే చంద్ర గృహాధిపతి, గురు గృహాధిపతి మరియు శ్రీ మహంకాళి మాత. చెప్పా కదండి, అటు ఇటు 2 మాతా మూర్తులు ఉంటారు. మళ్ళీ ఇదంతా బయట నుండి వ్యూ. పిల్లలు చూసారా గంట కొడుతున్నారు.
చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు వాళ్ళు. ఇక్కడ భజనకు సంబంధించి ఆడియో అంతా అరేంజ్మెంట్ ఉంది. ఇక్కడ హుండీ, అలంకరణ సామాన్ అంతా ఉందండి అక్కడ పూజల కోసం. పైగా షెడ్యూల్ కూడా ఇక్కడ ఉంది గుళ్ళోనే. అండ్ హాల్ ఒక్కసారి ఇలా చూడండి, వ్యూ అంతా సర్క్యులర్ మోషన్లో. ఆల్మోస్ట్ ఒక 300 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు అన్నాను కదా ఈజీగా. గుడి చుట్టూతా 6 ఎంట్రన్సెస్ ఉన్నాయండి. ఎంట్రన్స్ ఎగ్జిట్ లెఫ్ట్ సైడ్ ఒక 3, రైట్ సైడ్ ఒక 3. అండ్ అలాగే మనం స్టార్టింగ్ వస్తున్నప్పుడు కూడా 2 ఉంటాయి ఎంట్రన్స్ ఎగ్జిట్. పెద్ద పెద్ద ద్వారాలతో ఉంటాయి. నెక్స్ట్ గుడి బయటకు వెళ్దాం పదండి. ఇది నేను ఇంకో స్టేర్ కేస్ ఉపయోగిస్తున్నాను అన్నమాట దిగడానికి. చుట్టూ చూసారా వ్యూ అంతా ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇక్కడ గుడి ముందర కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. సో మనం చిన్న పిక్నిక్ లాగా చేసుకోవచ్చు. ఫ్యామిలీని అంతా తీసుకొని ఒక డే అంతా హ్యాపీగా గడిపి వెళ్ళచ్చు. చాలా గ్రీనరీ ఉంటుంది. ఇది మనం ఇందాక వచ్చిన వే. తర్వాత రైట్ సైడ్ ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది. ఇక్కడ మంచి వాటర్ ఫౌంటైన్ అని చూసండి, విత్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. నెక్స్ట్ ఇది ఓపెన్ ఏరియా చూసారా, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా పార్క్ కూడా ఉంది. ఇది వాళ్ళ హెడ్ ఆఫీస్ అండి. నెక్స్ట్ ఇది కూడా ఇంకొక టెంపుల్. ఈ టెంపుల్లోకి వెళ్ళేసరికి అప్పటికే టైం అయిపోయింది. మేము వెళ్ళటం ఈవినింగ్ వెళ్ళాం కదా, ఇంకా కొంచెం వర్షం వల్ల చాలా నెమ్మదిగా వెళ్ళాల్సి వచ్చింది. బట్ బయట చూసారా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ గోపురం, ఆ కట్టడం అంతా చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మా బాధలంతా ఫోటో దిగడానికి కోసం గుడి ముందు. నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము. ఇవి వాళ్ళ కోసం అక్కడ క్వార్టర్స్ ఇచ్చారండి, స్టాఫ్ అంతా ఉండడానికి, అయ్యవార్లు పూజారులు అంతా. వెళ్తూ వెళ్తూ మాకు నెమలి కనిపించింది, జూమ్ చేసాము, దాని తోక చూసారా. నెక్స్ట్ ఇదంతా వెళ్తున్నప్పుడు వెళ్తూ హ్యాపీగా ఎవరికైనా టీ తాగాలనిపిస్తుంది కదా, అందుకే టీ తాజ్ సర్కిల్ దగ్గర ఆగాము. ఇది మనం తిరిగి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, వెళ్తున్నప్పుడు మాత్రం రైట్ సైడ్లో ఉంటుంది. టీ చూసారా, చాలా చాలా టేస్టీ టీ అని చెప్పొచ్చు. టీ తాగానే బయలుదేరాము. వెళ్తున్నప్పుడు మాకు ఏరోప్లేన్ రెస్టారెంట్ కనిపించింది. ఇది స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్, మీకు తర్వాత ఇస్తాను డీటెయిల్స్. అండ్ ఇక్కడితో ఉంటాను మరి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.